బజార్కి వచ్చేసి ఒక్కరోజు అంటే వారానికి ఒక్కసారి తిరిగి వచ్చింది. ఒక్కొక్క డ్రమ్ము రెండు డ్రమ్ములు. అదే వర్షాకాలం వచ్చిందంటే రేకుల పైన పడే రేకులు ఇట్లా స్లోప్ ఉంటది కదా, ఆ పడే వాటర్ ని డ్రమ్స్ లో హార్వెస్ట్ చేసుకొని ఆ చెత్త అంతా వెళ్ళాక అవి వాడుకున్నాం మేడం. మేము వాళ్ళు ఇయ్యకపోయినా సరే మా డబ్బుల్లో నుంచి వేసుకొని మేము వేసుకున్న వాటిని సరే వీళ్ళు వేసుకున్నారు, వీళ్ళు బ్రతికేదో వీళ్ళు బ్రతుకుతున్నారు, సరే కోర్టు ఆర్డర్ వచ్చిందా కాగుదాం, చదువుకున్నారు కదా వాళ్ళందరూ. ఇది లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, నైట్ దొంగల ముఠా లాగొచ్చి అక్కడ కరెంట్ వైర్లు కట్ చేయడం, డీబీలు బీకి లోపల పెట్టేసుకోవడం, ఏంది పోలీసులు ఆ మూలకు రావటం, ఈ లక్షాధికారులు అది వచ్చి మాదంటాం. మేము ఇది రాకముందు ఇదంతా జరగకముందు ఎవరైనా వచ్చి బెదిరియడం కానీ, మీకు నోటీసులు ఇవ్వడం కానీ, ఖాళీ చేయమని ఎందుకు ఖాళీ చేయాలని మీరు అడగడం కానీ, ఎవరైనా రౌడీలు లాంటి వాళ్ళు ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా అనుమానాస్పదంగా తిరగడం కానీ ఇట్లాంటి ఏమైనా జరిగినాయా అండి? మేము ఫస్ట్ లో అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాము. ఎవరిని రానియకుండా చెక్ చేసి మరీ పంపించుకున్నాం. తర్వాత పోను ప్రజలందరూ అలవాటు అవుతున్నారు. ఇంకా వాళ్ళు తిరుగుతున్నారండి. వాళ్ళు ఎందుకు స్పైలు ఆరితేరినోళ్ళు వాళ్ళందరూ అన్నిట్లో. ఇంకా స్పైల్ పెట్టకుండా ఉంటారా? ఇక్కడే స్పైల్ ని ఇక్కడ ప్రజల్లో చిచ్చు పెట్టడం కూడా తెలిసిన వాళ్ళు. ఇది పెద్ద వాళ్ళకి సమస్య కాదు. అమ్మ, మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నారు అంటే మీరు ఏం చదువుకున్నారు? మ్యామ్ నేను ఇక్కడ 9th క్లాస్ నుంచి ఉంటున్నా మ్యామ్. 9th క్లాస్ నేను ఏ రోజు అయితే ఇక్కడ వచ్చున్నానో ఆ రోజు నుండి ఈ రోజు వరకు సేమ్ సిచ్యువేషన్స్. నేను ఇప్పుడు బీడీ ఫస్ట్ ఇయర్, 9th అయిపోయింది, 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఇక్కడే అయిపోయింది, అన్ని ఇక్కడే అయిపోయింది. మా పేరెంట్స్ బాధను చూసుకుంటూ, మా పేరెంట్స్ అని కాదు, ఇక్కడ ఒక్కరికొకరు ఐక్యంగా ఉంటున్నామండి. మా కుటుంబం వరకే కాదు, అసలు మా కుటుంబం వరకే అని నేను మాట్లాడను. నేను అన్ని కుటుంబాల గురించి మాట్లాడుతున్నా, అన్ని మా కుటుంబాలే. ఖచ్చితంగా చెప్తున్నాం సార్, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి పోదు. ఖచ్చితంగా ఇది 100 పాలు చెప్తున్నాము. స్టూడెంట్స్ తలుచుకున్నా, ఈ పేద ప్రజలు తలుచుకున్నా మీ స్థాయిని దింపడానికి మాకు ఒక్క క్షణం పట్టదు. మేము అన్ని సిస్టమేటిక్ వేలో వెళ్తున్నాం మ్యామ్. అండ్ మేము ఇప్పుడు వాళ్ళు మాకు ఎట్టి విధంగా ఇన్స్పిరేషన్ ఉండేటట్లేదు. కలెక్టర్ కూడా ఒకటే చెప్తున్నా, ఆయన వచ్చిండి ఇక్కడికి, వచ్చిన దగ్గర నుంచి పేదల్ని పరామర్శించడం గాని, ఇక్కడికి వచ్చి ఏంటమ్మా మీ కాగితాలు చూపించండి అంటాం గానీ ఒక్కటి లేదు. ఆయన ఒక రెండు అడుగులు ఎత్తే వచ్చే భూమిని వదిలేసి ఎక్కడికో పోయి తార్ రోడ్డు మీద చేయి పెట్టి ఈ రోడ్డు క్వాలిటీగా ఉందా లేదా అవి చెక్ చేయడం కాదు. ఆయన భవనంలో నుండి చూస్తే పేద ప్రజలు ఇక్కడ కనిపిస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ లేదు, కరెంట్ లేదు, వాటర్ లేదు. ఆయన సరి చేయాలంటే అసలు సిగ్గుచేటు. కలెక్టర్ బిల్డింగ్ పక్కన ఉంటూ ఇక్కడ కరెంట్ వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే అంటే ఇంకెట్లా ఉంది తెలంగాణ పరిస్థితి? తెలంగాణ పాలన ఏ రకంగా ఏడిసిందో ఒక్కసారి ఆలోచించండి. కలెక్టరేట్ పక్కనే మళ్ళీ వీళ్ళకి దీపాలు పెట్టుకుంటే వీళ్ళు పక్కనే ఉంటూ కూడా కలెక్టర్ వచ్చి వెయ్యాలి ఏందమ్మా కష్టం అని చెప్పి. ఇప్పుడు అమ్మ ఒకటి అడుగుతున్నా నేను,